హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఆహ్, ఎగ్ మసాలా కర్రీ చేసుకున్నాము. దాని గురించైతే గుడ్లను తీసుకున్నాననమాట ఉడకబెట్టుకొని ఇలా చాకుతోని సన్నని ఘాట్లయితే పెట్టుకోవాలి. ఎందుకంటే వాటిని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవి గోల్డ్ కలర్‌లో రావాలి. మసాలా పట్టుకోవాలి కాబట్టి అలా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. తర్వాత వచ్చి ఆయిలేసుకోవాలి. తర్వాత దాంట్లో గుడ్లేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న గుడ్లయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ ఏసేసుకొని కట్ చేసుకున్నయి కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. వాటిని సాల్ట్ ఇంకా కారం ఏసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బావుంటాయండి ఇవి. అలా ఒట్టిగే తినేసేయొచ్చు. ఎగ్స్ అయితే అంత బావుంటాయి. ఆయిల్‌లోను కొంచెం కారం ఏసుకొని ఉప్పేసుకొని ఏంచేసుకుంటే చాలా బావుంటాయన్నమాట. ఇలా ఎవరైనా ట్రై చేశారా ఎప్పుడైనా? నాకు కామెంట్‌లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఏంచుతున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఏంటంటే కోడిగుడ్డు మీద ఉన్న తెల్లదంతా అవి కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట. చూడండి ఎలా ఎర్రగా మా మా ఇదయిపోయాయన్నమాట. వేగిపోయాయి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాయి. చాలా బావుంటాయండి. నాకైతే ఇలా ఒట్టిగా తినడమే ఇష్టం. చాలా బావుంటాయి ఇవి. చూడండి గోల్డెన్ కలర్‌లో వచ్చేసినాయి ఎగ్స్ అయితే. తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ అయితే వేసేసుకొని మనకి మసాలాకైతే ఏవేవి ఉపయోగమో అవన్నీ వేసేస్తున్నాను చూడండి. చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయలనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, అల్లం ముక్కలనమాట. అలానే వేసేసుకున్నాను. విడివిడిగా అల్లం పేస్ట్ కాకుండా అన్నీ ఒకసారి పట్టుకోవచ్చు. ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ కొంచెం లావుగా కాదు. మీడియంలో కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా మగ్గనివ్వకూడదు. బాగా కొంచెం ఆనియన్స్ అనేటివి పింక్ కలర్‌లో రావాలన్నమాట. అలాగే కొంచెం పసుపు వేసేసుకొని వాటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎక్కువగా మగ్గనివ్వకూడదు. ఎక్కువగా మగ్గనిస్తే అది మసాలాకి టేస్ట్ అనిపించదనమాట. కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే వాటిని మగ్గనిచ్చేసుకోవాలి. చూడండి కొంచెం పింక్ లాగా మారుతున్నాయి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయిపోవద్దు. మనం ఎప్పుడు డైలీ చేసుకునే కర్రీ లాగా ఉండకూడదనమాట. కొంచెం పింకిష్ కలర్‌లో వచ్చేస్తే మాత్రం సరిపోతుంది మనకి. చూడండి ఇలా అయితే మనం ఒక 3, 4 నిమిషాలు మగ్గనిచ్చేస్తే సరిపోతుంది సిమ్‌లో పెట్టేసి. అయితే దాంట్లో అల్లము, ఎల్లిపాయ పేస్ట్ విడిగా వేసుకోకుండా నేను అలా వేసుకున్నాను. కొంతమంది విడిగా ఫ్రై చేసుకోవాలి మాకు అనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చనమాట. చూడండి ఇది మగ్గుతుంది. మంచిగా మగ్గనివ్వాలి. అంటే ఎక్కువ మగ్గనివ్వకూడదు. అలా అని ఎక్కువ హెవీ మంట పెట్టేసి మగ్గనివ్వకూడదు. సరిపోతుంది. పింకిష్ కలర్‌లో వచ్చేసిందనమాట. తర్వాత వచ్చేసి అవన్నీ కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీలో అవన్నీ తీసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఏవైతే మనము మగ్గపెట్టుకున్నామో అవి. తర్వాత వచ్చి కొత్తిమీర ఎందులో వేసినా మనం టేస్ట్ బాగుంటుందండి. అలాగే కాజు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. అది నానబెట్టుకున్న కాజు వేసుకోవాలి. ఈ టమాటా ఏంటంటే ఆప్షనల్ అండి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా ప్యూరీ వేసి పట్టేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం వేసామో దాంట్లో ఆయిల్ వేసేసుకొని తర్వాత మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి. మేము ఎక్కువ మసాలా తినం కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకుని, ఎక్కువ హెవీ మసాలా తినేవాళ్ళు, స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఇంకా 2 లవంగాలు అవన్నీ వేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దాంట్లో ప్యూరీ వేసేసి ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, దాంట్లో అయితే ఉప్పు, కొంచెం తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొంచెం మగ్గాలి. చూడండి నేను మంట ఎక్కువ పెట్టేస్తే అది ఉడుకుతుంది. ఉడికి మీద పడుతుందండి. మీరైతే మూత పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని కలిపేసేసుకొని మంచిగా దాన్ని మగ్గనివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి. ఎందుకంటే మనం ఆనియన్ కొంచెం మధ్యలో దించేసాం కాబట్టి అది ఇంకా మగ్గాలి. అది మగ్గితేనే బాగుంటుంది. అలా వేయించుకున్న ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది. తర్వాత వచ్చి అదంతా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం రుచికి సరిపడా మనం టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కూడా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అది వేస్తే వేరే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అట్లా అని చెప్పేసి నేను వేసానన్నమాట. సరే తర్వాత వచ్చి
కొంచెం ఆయిల్ పైకి తేలాలి. తర్వాత మనం ఏవైతే ఎగ్స్ వేయించుకున్నామో అవి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, అవన్నీ దాంట్లో వేసుకొని ఆ మసాలా అంతా వాటికి పట్టాలి కాబట్టి కొంచెం మరి కొద్దిసేపు వాటిని ఉడికించాలన్నమాట. ఏవైతే మనం కట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్లోకి ఆ మసాలా అంతా వెళ్ళిపోవాలి. వెళ్తేనే కదండి టేస్ట్. అది చూడండి ఎలా అయిందో. నేనైతే ఈ గరం మసాలా నేను బయటది పొడి వాడను కాబట్టి ఇంట్లో తయారు చేసుకుందే వేసుకున్నాను. ఆ గరం మసాలా అది లాస్ట్లో ఆ గరం మసాలా వేసేసుకోవాలి. తర్వాత ఏ కర్రీలోనైనా కొత్తిమీర లేకుండా అవ్వదు కదా, అందుకని ఆ కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర మనం పేస్ట్లో వేసుకున్నా సరే కానీ కర్రీలో లాస్ట్ అయితే ఉండాలి. ఏ కూరలో అయినా కొత్తిమీర లేనిది టేస్ట్ అసలు బాగోదన్నమాట. బాగుంటుంది కానీ నాకు చాలా ఇష్టం అన్నిట్లో కొత్తిమీర వేసుకోవడం. అది అనేది కొత్త ఫ్లేవర్గా కనిపిస్తుంది నాకు. కొత్తిమీర లేకపోతే కర్రీ చేసినట్టే అనిపించదు అన్నమాట నాకు. అది ఫ్రెండ్స్, చూసేయండి మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ పోసిన తర్వాత దాన్ని మగ్గనివ్వాలి. చూడండి ఎలా ఆయిల్ పైకి తేలిందో. మనము చేసింది ఇప్పుడు కోడిగుడ్లు వేయించాం కదండి, ఆయిల్ అది కొంచెం ఎక్కువ అయిందనమాట. ఏం పర్లేదు, అలా ఉంటేనే మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అదైతే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి లాస్ట్ వచ్చేసి మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. టేస్టీ టేస్టీ మసాలా ఎగ్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి మసాలా అయితే చిక్కపడిపోయింది, గ్రేవీ చాలా బాగుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మసాలా ఎగ్ కర్రీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.